నాకు అర్థం కానిది ఏంటంటే, ఎక్సైజ్ శాఖ అక్కడ 10 బాటిల్ పట్టుకున్నాం, ఇక్కడ 50 బాటిల్ పట్టుకున్నాం, అక్కడ 100 బాటిల్ పట్టుకున్నాం అంటారు. గుడ్. చాలా అద్భుతమైనటువంటి కష్టపడుతున్నారు. ఇంతకీ నిన్న కోడి పందాల బరులు జరిగినాయి గదా! 3 రోజులు జరిగినాయి కదా! సరే కోడి పందాలు పట్టుకోవడం ఎక్సైజ్ వాళ్ళ బాధ్యత కాదు. పోలీసోళ్ళు అందులో విఫలమయ్యారు. అది పక్కన పెట్టేద్దాం. అక్కడ మందమ్మారు గదా! ఓ చిన్న సైజు స్టాల్స్ లాగా పెట్టి అదేదో టీ స్టాల్స్ పెట్టేట్టు మనం గనక ఎగ్జిబిషన్‌లో ఫుడ్ ఇయి ఉంటాయి. అప్పడాలయ్యి, లేపోతే గనక మషాలాలని, మామిడికాయ ముక్కలని, లేపోతే చిన్న సైజు రెస్టారెంట్‌లు పెడతారు. అట్లా అక్కడ బార్‌లు పెట్టారు కదా! మినీ బార్‌లు. అవన్నీ ఎవరు పెట్టారండి? దానికేమన్నా డబ్బులు కట్టించుకున్నారా? వాటిలికి పర్మిషన్ ఏమన్నా ఇచ్చారా ప్రత్యేకించి? దాని నుంచి ఎంత డబ్బులొచ్చినియి కొత్తగా తీసుకున్నందుకు? బరువుల దగ్గరన కొత్తగా వైన్ షాపులేంటి? కొత్తగా బార్‌లేంటి అక్కడ జనాల కోసం? దీన్ని ఎవరు ప్రోత్సహించారు? పోనీ అక్కడ ఎవరైనా తెలీదా? అందరు రాజకీయ నాయకులే గదా! రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నోళ్ళు కూడా కోడిపందాలాడారు. మరి వీళ్ళ కళ్ళెదురుగుండానే కనబడింది. ఇదే జగన్ టైంలో చేసుంటే ఏమనేవాళ్ళం? ఆ కొడాలి నాని అనేవాడు ఒక్కడు కాస్త క్యాసినో టైప్‌లో పెట్టాడన్న దాని మీద రచ్చ రచ్చ 3 ఏళ్ల పాటు చేసేవారు. ఇప్పుడు ఇది క్యాసినోలందామా? క్యాబరేలందామా? అది సరే తీసేద్దాం. బట్ ఎక్సైజ్ వాళ్ళు చెప్పాల్సింది ఆ బరుల దగ్గర పెట్టిన దుకాణాలు ఎవరివి? నేను విన్నదైతే బాటిల్‌కి రూ. 20 నుంచి రూ. 30 ఎక్కువకి అమ్మారట. కొన్నారట జనం గూడా. అక్కడే దొరుకుతుంది కాబట్టి. ఏంటిది? ప్రభుత్వానికొచ్చే సొమ్ము గదా ఇది. సంపద సృష్టి, సంపద సృష్టి అంటూ చివరికి సంపదంతా ప్రైవేటోడికి సృష్టా? వ్యక్తులకి సృష్టా? అదేనా ఎక్సైజ్ శాఖ యొక్క లక్ష్యం గూడా?